76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు పెద్దలు అంబేద్కర్ గారు మిగతా పెద్దలందరూ కూడా చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఈ యొక్క ఫలాలందరూ కూడా ఈ దేశంలో ప్రజలందరూ అందుకుంటున్నారంటే ఆ యొక్క అంబేద్కర్ గారి గొప్పతనం. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి కాంగ్రెస్, అంబేద్కర్ గారిని ఓడించినటువంటి కాంగ్రెస్, అంబేద్కర్ గారిని అవమానించినటువంటి కాంగ్రెస్ ఈ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళే గొప్పగా చేసినట్టు బీజేపీ అవమానించినట్టు మాట్లాడటం అనేది సిగ్గుచేటు అనే విషయం. ఈ విషయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ చేసినటువంటి మోసాన్ని, రాజ్యాంగాన్ని అవమానించినటువంటి విషయాన్ని, అంబేద్కర్ని అవమానించి 2 సార్లు ఓడించిన విషయాన్ని ప్రజలందరూ తీసుకెళ్లి ఈ యొక్క బీజేపీ చేసినటువంటి గొప్ప విషయాన్ని కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. భారతదేశ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేది భారత రాజ్యాంగం రచించి ఈ రోజు నుంచి అమలు చేసిన రోజుగా మన యొక్క రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగాన్ని 76 సంవత్సరాలకు ముందు రచించినా కానీ మరొక 100 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం ఎలాగా ఉండాలా, భారతదేశానికి ఏమేమి అవసరమో, భారతదేశానికి ఈ వసతులు అవసరమో, ఈ వ్యవస్థ అవసరం, ఈ విధానం అవసరం అనే దాన్ని మరో 100 సంవత్సరాలకు సరిపడా దాదాపు 175 సంవత్సరాలకు ముందుగా ఆలోచించి ఆ రచించిన మహానుభావుల్ని మనం ఈ యొక్క సమయంలో ఎంతైనా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అంబేద్కర్ గారి మీద ముసలి కన్నీళ్ళు గార్చడం అనేది చాలా సిగ్గుచెట్టుగా ఉంది. రాహుల్ గాంధీ గారికి గతం తెలియకపోవచ్చు. ఒక్కసారి కాంగ్రెస్ గత చరిత్ర తలుచుకుంటే, చదువుకుంటే వారు అంబేద్కర్ గారికి కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కానీ చేసిన ద్రోహం ఏమంటనేది బయటపడుతుందని చెప్పి ఈ విధంగా ఈమె ఇక్కడ నుంచి తెలియజేసుకుంటాం. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వస్తే 1950లో రాజ్యాంగం రచించడం జరిగింది, పూర్తి చేశారు అది. మరియు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అదే రాజ్యాంగ పాటను అనుసరించి ఎంతమంది మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. ఫస్ట్ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఒక గిరిజన మహిళకి ఇవ్వడము దాన్ని అనుసరించే ఇచ్చారని మనం చెప్పుకోవాలి. దానికి గాను మనం నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ